కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. దాని పట్ల మీ కామెంట్ ఏంటి? నిజంగా ఈరోజు తెలంగాణ చరిత్రలో, దేశ చరిత్రలో ఇది ఒక దుర్దినం, బ్లాక్ డే. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారిని పీసీ ఘోష్ కమిషన్ ముందు పిలవడం అనే ఒక చర్య ఏదైతుందో అది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏమంటారు, అవమానపరిచి గాయపరిచింది తెలంగాణ యొక్క భావోద్వేగాలను. నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, నిజానికి ఒకప్పుడు తెలంగాణ అంటే ఎడారి, తెలంగాణ అంటే బంజరు, తెలంగాణ అంటే దోపిడీ, తెలంగాణ అంటే అణచివేత, తెలంగాణ అంటే కరెంటు కోతలు, తెలంగాణ అంటే ఒకటే పంట, తెలంగాణ అంటే ఆకలి చావులు, వలసలు. అలాంటి తెలంగాణను 1.5 ఎకరాల మాగానిగా మార్చిన ఒక గొప్ప అపర భగీరథుడు కేసీఆర్ గారు, రైట్. సో రికార్డు స్థాయిలో ప్రపంచ చరిత్రలోనే, అంటే ఈ మానవాళి చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో ఇన్ని తక్కువ పైసలతోని ఒక గొప్ప రివర్ను లిఫ్ట్ చేసి దాన్ని కోట్లాది ఎకరాల వైపు ఆ నీళ్లను మళ్లించడం, ఎన్నో రిజర్వాయర్లు, వందలాది కిలోమీటర్ల సొరంగాలు తవ్వి, కాలువలు తవ్వి తీసుకుపోవడం, అతి తక్కువ కేవలం 5-6 సంవత్సరాల కాలంలోనే ఇంత గొప్ప, ప్రపంచంలోనే అద్భుతమైన చరిత్రలో రికార్డు సృష్టించిన మరి ఈ నీటిపారుదల ప్రాజెక్టు సృష్టించడం అనే ఈ వ్యక్తిని, ఈ నాయకుడిని, ఈ దార్శనికుడిని ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు కక్షతోని, కుట్రలతోని, కుతంత్రాలతోని బదనామ చేయాలని చెప్పి ఇవాళ మరి పీసీ ఘోష్ కమిషన్ ముందర పిలిపించింది. తెలంగాణకు దుర్దినం. నిజంగా కేసీఆర్ గారు ఒక స్టేట్స్మెన్, ఒక జెంటిల్మన్ నాయకుడు ఏం చేస్తాడంటే గతాన్ని గురించి పూర్తిగా సమయం అంతా వేస్ట్ చేయకుండా భవిష్యత్తులో ఏం చేయాలి. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఫైనైట్, జీవితం అనేది ఏదో రోజు అంతమవుతుంది. ప్రతి నాయకుడికి కూడా ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఆ జీవితం ఎంత అద్భుతంగా శేష జీవితాన్ని వాడుకోవాలనేది ఆ నాయకుడి యొక్క వరల్డ్ వ్యూ, భావజాలం, పుట్టి పెరిగిన క్రమం, అదేవిధంగా రాజకీయాలు చేసిన విధానం, ఇవన్నీ కూడా ఆ నాయకుడికి ఉంటేనే ఆ దిశానిర్దేశాన్ని శాసిస్తాయి.